హలో అండ్ వెల్కమ్ టు బ్రావెక్స్ గ్లోబల్. మనము ఈరోజు బిట్ కాయిన్, ఇథీరియం అండ్ XAUSD యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు సెషన్కి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ నిన్న ఒక అన్యూజువల్ మూవ్ తీసుకుంది బిట్ కాయిన్. దీనికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే యూఎస్ స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్కి పెద్దగా రియాక్ట్ కాకపోవడం అనేది బిట్ కాయిన్కి ఒక బూస్ట్ లాగా నిన్నటి సెషన్లో పనిచేసింది. కంటిన్యూస్ అప్సైడ్ మూమెంటం తీసుకుంది బిట్ కాయిన్. ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక చూస్తే చూడండి, ఎక్కడే డ్రాస్టికల్గా 65,000 ఆల్మోస్ట్ 300 నుంచి ఆల్మోస్ట్ 70,100 దాకా బిట్ కాయిన్ ర్యాలీ అయింది నిన్నటి సెషన్లో. దిస్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ద యుఎస్ స్టాక్ మార్కెట్స్ నాట్ రియాక్టింగ్ టూ నెగిటివ్లీ టు ద ప్రజెంట్ జియో పొలిటికల్ టెన్షన్స్. సో నిన్నటి 70,100 అనేది ఈరోజు సెషన్కి అయితే ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము. సో 70,100 ఇక్కడ చూడండి, బ్లాక్ లైన్ ఉన్న దగ్గర 70,100 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్. కానీ ఇప్పుడు బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది 67,000 నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇక్కడి నుంచి మనం సపోర్ట్ కనుక సపోర్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం ఇక్కడ చూస్తే ఈ రెడ్ బాక్స్ ఎక్కడైతే ఇప్పుడు రెడ్ జోన్ ఉంది కదా, ఎక్కడైతే మార్కెట్ బ్రేక్అవుట్ అయిందో, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ క్లియర్గా బ్రేక్అవుట్ అయిందో అది మనకు ఒక మేజర్ సపోర్ట్ లాగా అయితే మనం కన్సిడర్ చేయొచ్చు బిట్ కాయిన్కి ఈరోజు సెషన్లో. ఫర్దర్ అది కూడా మార్కెట్ కనుక బ్రేక్ చేస్తే మాత్రం 66,000 ఒక సైకలాజికల్ లెవెల్ అనేది ఒక సపోర్ట్గా మనకి పనిచేస్తుంది. ఈవెన్ ఇఫ్ అది కూడా మార్కెట్ కనుక బ్రేక్ చేసి ఇంకా లోవర్ సైడ్ స్లైడ్ అవుతూ ఉంటే మాత్రం ఈరోజు సెషన్కి 65,200 అనేది ఇంకొక సపోర్ట్గా నిలుస్తుంది బిట్ కాయిన్కి. సో ఇక రెసిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు 66,973 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్. సో రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ మనము ఈ జోన్ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ కాస్త రీబౌండ్ అవ్వడానికి ట్రై చేసింది కానీ మళ్ళీ ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. సో దిస్ ఈస్ ది మేజర్ రెసిస్టెన్స్ ఫర్ టుడే. ఇట్స్ ఆల్మోస్ట్ 68,500. సో 68,500 అనేది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది ఈరోజు సెషన్కి. అండ్ ఈవెన్ అది కూడా మనం క్రాస్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే నిన్నటి హై ఈరోజు రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. లెట్స్ మూవ్ టు ఇథీరియం. సో ఇథీరియం ఇప్పుడు 1956 దగ్గర ట్రేడ్ అవుతోంది ఇథీరియం. సో దీని సపోర్ట్ వచ్చేసి మనకి 1940 అని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అది కూడా బ్రేక్ చేసి ఇంకా ఫర్దర్ డౌన్ స్లైడ్ అయితే మాత్రం 1890 దాకా వెళ్ళే అవకాశం ఉంది ఇథీరియం. సో 1900 టు బి ప్రిసైజ్, మనం 1900ని ఒక సైకలాజికల్ లెవెల్ని కూడా సపోర్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు ఫర్ ఇథీరియం. సో 1900 అనేది ఒక సపోర్టు, 1940 అనేది యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నుంచి అయితే 1940 ఒక సపోర్ట్గా కనిపిస్తుంది. అది కూడా బ్రేక్ చేస్తే 1900 సపోర్ట్ అవుతుంది. ఇంకా రెసిస్టెన్స్ అంటారా 2000. ఈ 2000 లెవెల్లో చూడండి చాలాసార్లు, ఇప్పుడు మనం కావాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్కి వెళ్దాము. ఈ 2000 లెవెల్లో మల్టిపుల్ రిజెక్షన్స్ మనకి ఇథీరియంలో కనిపిస్తున్నాయి. మార్కెట్ ఈ 2000 లెవెల్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తుంది. సో 2000 లెవెల్ వుడ్ బీ ది సైకలాజికల్ రెసిస్టెన్స్ ఫర్ ఇథీరియం ఫర్ టుడే. సో లెట్స్ మూవ్ టు XAUUSD చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక సపోర్ట్ ఏరియా దగ్గరకు వస్తుంది XAUUSD మనకి ఈరోజు సెషన్కి 5250 అని ఒక సపోర్ట్ అనుకున్నాం. అది బ్రేక్ చేసి మళ్ళీ ఇంకా స్లైడ్ అవుతూ ఉంది XAUUSD. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 5200 దగ్గర ఈ జోన్లో మనకు ఒక సపోర్ట్ కనిపిస్తూ ఉంది. మనం ఒక చిన్న ట్యాంగిల్ డ్రా చేసుకుందాం. ఈ జోన్లో మనకి ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ అయింది కాబట్టి సైకలాజికల్గా 5220 దగ్గర మనకు ఒక సపోర్ట్ కనిపిస్తుంది XAUUSDలో. ఇంకా రెసిస్టెన్స్ వచ్చేసి 5335 ఒక రెసిస్టెన్స్ అండ్ 5420 వచ్చేసి ఒక రెసిస్టెన్స్. ఆల్వేస్ జియో పొలిటికల్ టెన్షన్స్ మనం అనుకున్నట్టు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఇన్ ఆల్ దీస్ 3 థింగ్స్. సో బీ కేర్ఫుల్ అండ్ ట్రేడ్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.